చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలవడం. ఎందుకంటే అమెరికాలో రాబోయే కొద్ది రోజులలో కేటీఆర్ గారి యొక్క సభ గురించి దాని బిఫోర్ సన్నాహక సభలాగా చాలా మీటింగ్స్ అయిపోయినట్టు వచ్చింది. ఆ మీటింగ్లలో చాలా ఇంట్రెస్ట్గా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినట్టు తెలిసింది. అలా ఇప్పుడే మహేష్ గారు చెప్పినట్టు 5,000 కెపాసిటీ ఉన్న హాల్ అంతా కూడా ఫుల్ చేయాలి. మరి తెలంగాణలో ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే మన స్టేట్ ఎట్లయితే ప్రోగ్రెస్ అయిందో చాలా బ్రహ్మాండమైన లాస్ట్ 10 yearsలో అభివృద్ధి చెందింది. ఆ సందర్భంగా దాన్ని గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మన పార్టీని మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నా కానీ తప్పనిసరిగా రాజకీయాలు వచ్చేస్తాయి ఇందులో. అయితే తప్పనిసరిగా మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది. మన స్టేట్ అంతా కూడా మళ్ళీ ప్రగతి పదంలో ముందుకు పోతుంది. అమెరికాకు ఇండియాకు గతంలో చాలా హ్యూజ్ గ్యాప్ ఉంటుంది. గ్యాప్ కొంచెం క్లోజ్ అవుతుంది, దగ్గరికి వస్తాము. డెవలప్మెంట్ వైజ్లో దాదాపు అమెరికా అంత పోటీ పడకున్నా కానీ దాదాపు అన్ని ఆల్ ఫీల్డ్లో అన్ని రంగాల్లో దాదాపు ఒక స్టేజ్కి వచ్చి ఒక ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ లెవెల్లో కానీ డిపార్ట్మెంట్ లెవెల్స్ కానీ ఒక ఆర్గనైజ్డ్గా ముందుకు పోతూ ఉన్నది. సో దాన్ని మనం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి సహకారంతో ఎన్ఆర్ఐ సహకారంతో ఈరోజు ఇండియా కూడా తెలంగాణ రాష్ట్రం కూడా అదే విధంగా ముందుకు పోతూ ఉన్నది. సో ఎంత ముందుకు పోతే మన స్టేట్ అంతా బ్రైట్గా ఇంకా ఉండే అవకాశం ఉంటుంది. సో దాంట్లో మీ అందరి సహకారం కూడా కావాలి. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఐటీలో అనుకోండి, ఇతర రంగాల్లో అనుకోండి, మీ ఎక్స్పీరియన్స్ కూడా నా తెలంగాణ రాష్ట్రానికి కావాలి. మరి అమెరికా కూడా చాలా గతంలో చాలా సుపీరియర్ కాంప్లెక్స్లో ఉంటుండే. ఇప్పుడు ఆ సుపీరియర్ కాంప్లెక్స్లో అమెరికన్స్ కూడా వాళ్ళ సుపీరియారిటీ అనేది తగ్గింది. మరి భారతదేశం కూడా అన్ని రంగాలలో ఇలా ముందుకు పోతాము. ఏ ఫీల్డ్లో తీసుకున్నా భారతదేశం కూడా ముందుకు పోతా ఉన్నది. సో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రోగ్రెస్ మరింత ఫాస్ట్గా అసెంట్ చేయకుండా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.